అమరావతి అనంతపురం రహదారి నిర్మాణంపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుంది. 2 ఏళ్లలోనే ప్రాజెక్టు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రోడ్డు కోసం 6 మాసాల్లో భూ సమీకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. సంప్రదింపులు, సమీకరణతో నిర్మాణ వ్యయాన్ని అదుపు చేయాలని సూచించారు. రాయలసీమ సమగ్ర అభివృద్ధిలో అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కీలకం కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 27,600 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దేశంలోనే ప్రత్యేకంగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. 6 వరుసలుగా నిర్మించనున్న రోడ్డును 8 వరుసలకు విస్తరించేందుకు వీలుగా భూ సమీకరణ చేయాలని సూచించారు. అమరావతి అనంతపురం రహదారిపై విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి 5 జిల్లాల కలెక్టర్లతో దూరదృష్టి సమీక్ష నిర్వహించారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టుల తర్వాత అమరావతి అనంతపురం రోడ్డే అత్యంత ప్రాధాన్య అంశమని చెప్పారు. సమీక్షతోనే రోడ్డు నిర్మాణం దిశగా అడుగులు పడ్డాయన్న చంద్రబాబు 2 ఏళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఇటీవల యూపీలో నిర్మించిన రహదారి కంటే అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే బృహత్తరంగా ఉంటుందని ముఖ్యమంత్రి వివరించారు. యూపీలో నిర్మించిన రోడ్డు 4 వరుసలతో 300 కిలోమీటర్లు ఉండగా అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే 598 కిలోమీటర్ల పొడవుతో 6 వరుసలుగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. మలుపులు లేకుండా సొరంగ మార్గాలు, వంతెనలతో భారీ రోడ్డు నిర్మించడం దేశంలోనే ప్రథమమని సీఎం చెప్పారు. ఈ ఎక్స్ప్రెస్ వేకు సమాంతరంగా రైల్వే ట్రాక్ నిర్మించనుండడం అదనపు ప్రయోజనమని అన్నారు. రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందన్న చంద్రబాబు సవివర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తున్నామని, శుక్రవారం నుంచే సర్వే బృందాలను 5 జిల్లాలకు పంపిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 5 జిల్లాలను నూతన రాజధానికి కలుపుతూ నిర్మించే ఈ రహదారి వెనుకబడిన ప్రాంతాల ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చివేస్తుందన్నారు. ముఖ్యంగా కరవు ప్రాంతమైన రాయలసీమ దశ మారిపోగలదన్నారు. అమరావతి అనంతపురం దారితో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలతో అనుసంధానం కలుగుతుందని సీఎం చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందనున్న దొనకొండకు కృష్ణపట్నం ఓడరేవుకు దగ్గరగా వెళుతుందని చెప్పారు. ఈ ఎక్స్ప్రెస్ మార్గానికి 2 వైపులా నీరు, ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో చిన్న చిన్న పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఈ మార్గంలో ఎక్కడ ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉన్నాయో గుర్తించాలని 5 జిల్లాల కలెక్టర్లకు సూచించారు. రహదారి నిర్మాణానికి మొత్తం 26,793 ఎకరాల భూమి సమీకరించాలన్న ముఖ్యమంత్రి 9,324 హెక్టార్ల అటవీ భూమిని నోటిఫై చేయాల్సి ఉంటుందన్నారు. భూముల ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సమీకరణ విధానానికి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.